పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. తర్వాత వీటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం వెన్న వేసి కరిగాక జీలకర్ర నువ్వుల పప్పు వేసి వేగాక వేయించుకున్న పకోడా బాల్స్ దీనిలో వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే తోటకూర పకోడా బాల్స్ రెడీ. ఓకేనండి, చూసారు కదా 2 ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. మరి ఇందాకేమో హాయిగా గార్డెన్ లో అలా వంట చేసేసాము. ఇప్పుడేమో రిసార్ట్ లో ఉన్నాం కదా, చక్కగా రిలాక్స్డ్ గా 2 ఐటమ్స్ టేస్ట్ చూద్దామని అందరం ఇలా సెటిల్ అయిపోయాం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ కట్లెట్సా లేకపోతే బాల్సా? మీ ఇష్టం. ఫస్ట్ కట్లెట్స్ టేస్ట్ చూద్దామా? ఓకే, సో ఇప్పుడు బాల్స్ టేస్ట్ చూద్దామా? ఇచ్చేసారా అందరికి? కట్లెట్స్ ఎక్కువ బాగున్నాయా, బాల్స్ ఎక్కువ బాగున్నాయా? మీరు చెప్పాలండి, అది మేము ఎలా చెప్తాము. మీకు ఏం నచ్చింది? మాకైతే 2 బాగానే ఉన్నాయి. 2 బాగానే ఉన్నాయా? ఓకే, యాక్చువల్గా 2 ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. రెండిట్లో కూడా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. సో రెండిట్లో కూడా నాకు కట్లెట్స్ కొంచెం కొద్దిగా ఎక్కువ నచ్చాయి. ఓకే, అంటే వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చక్కగా టేస్టీగా ఉండి అంటే బాగా తెలుస్తుంది. సో కట్లెట్స్ మెత్త మెత్తగా ఉండి బాగున్నాయి, సాఫ్ట్ గా. అంటే మనం ఫస్ట్ చేసిన ఐటమ్ అయినా కూడా ఆ సాఫ్ట్నెస్ అనేది ఇంకా అలా కంటిన్యూ అయ్యి చాలా టేస్టీగా ఉంది, గట్టి పడిపోకుండా బాగున్నాయండి. కంగ్రాచులేషన్స్ మీకు కూడా అండి. భారతి గారు చక్కగా మంచి ఊరించండి మాకు చేసి పెట్టినందుకు. రమ్మగారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ అండి. చూద్దాం ఎలా ఉందో. చూద్దామండి. బాగుందా? ఓకే, భారతి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ అండి. చూద్దాం ఇది ఎలా ఉందో. ఓకే అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ అందరికి కూడా. బాయ్ అండి. బాయ్. చూసారు కదండి ఇవాళ ఊరించే వెంటనే. మరి మీరు పార్టిసిపేట్ చేయడానికి వెంటనే SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. చూసారు కదండి మరి ఇవాళ ఊరించే వెంటనే మీరు కూడా ఇలాగే మంచి మంచి ఊరించే వెంటనే అందరికి చేసి చూపించాలనుకుంటున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే SMS చేసేయండి. మరి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా. ఇది రాజమండ్రి దగ్గరలోని ఎయిర్పోర్ట్ సిటీలో ఇవాళ మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ రోజు మనం చూసిన 2 ఊరించే వంటలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. ఇప్పుడు మరో చిట్కా. పుస్తకాలున్న అల్మారాల్లో బాగా పురుగులు చేరుతూ ఉన్నాయా? అయితే అందులో కొద్దిగా గంధం పొడి చల్లండి. ఇలా చేస్తే పురుగులు చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా. మరి ఈ రోజు మనం తయారు చేసుకున్న వంటకాల్లో పోషకులు ఏ విధంగా ఉన్నాయో డాక్టర్ అరుణ గారు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన కాకర కొబ్బరి ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. చాలా బాగుందండి. కాకరకాయ చాలా చాలా మంచిది. కాకరకాయ ఇప్పుడు బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కెమిస్ట్రీ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. ఈ కాకరకాయ లాంటి వెజిటబుల్స్ బాగా పనిచేస్తూ ఉంటుంది ఆ కెమిస్ట్రీ మీద. ముఖ్యంగా మనకి ఎక్కడ కాకరకాయ చాలా ప్లస్ పాయింట్స్ వచ్చేస్తుందంటే ఇన్సులిన్ పని మీద, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది. కొంతమందికి ఇన్సులిన్ సరిగ్గా పనిచేస్తూ ఉన్నా అది ప్రొడక్షన్ సరిగ్గా ఉంటే కూడా ఇన్సులిన్ పని చేయడంలో కొంచెం తేడా ఉంటుంది. ఇవన్నీ కూడా సరిదిద్దడానికి మనకు కాకరకాయ మంచిది. ఈ బ్యూటీ ఏంటంటే ఈ రెసిపీలో కొబ్బరి, చింతపండు, బెల్లం కూడా చాలా తక్కువ వాడారు. అలాగే కొబ్బరి కూడా తక్కువ వాడుకొని ఆ కాకరకాయ చేదుతో పాటు ఆస్వాదించి గనక మనం ట్రై చేసుకుంటే బాగుంటుంది. కాకర కొబ్బరి ఇగురులో కాకర 100 గ్రామ్స్ ఉండాలి. కాకరకాయ, కొబ్బరి అనేది 15, బెల్లం అనేది 5, చింతపండు రుచికి తగినంత గనక వాడుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఇక చిటికలో చేసే దమ్ములు చూసిన స్వీట్ పాపడ్ రోల్స్ గురించి చెప్పాలంటే ఇది కొంచెం కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. ఎందుకంటే పాపడ్లో మనకు సాల్ట్ ఉంటుంది, ప్లస్ ఇది ఒక స్వీట్ డిష్. సో ఇలాంటివి తీసుకోవడం మూలాన డబుల్ డేంజర్, డబుల్ ధమాకా లాగా.
సాల్ట్ ఎక్కువ ఉంది, షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది. రెండు కలిపితే ఇంకా మనకు బ్యాలెన్స్ తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బాడీలో. సో ఈ స్వీట్ పాపడ్ రోల్స్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉందండి. ఊరించే వంటలో చూసిన తోటకూర కట్లెట్, తోటకూర పకోడా బాల్స్ కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. మనము ఎక్కడ తప్పు చేస్తున్నామంటే చాలా వరకు మనము ఎంత రుచికరంగా చేసుకోవాలి అనేది మనం ట్రై చేస్తూ ఉన్నాము. అది చాలా పెద్ద పొరపాటు అండి. కొంతమంది చెప్తూ ఉంటారు, మా మమ్మీ నూనెలో చేస్తుంది కూరలు, వాటర్తో ఉడికించదు, ఆయిల్లో ఉడికిస్తుంది, లేకపోతే ఇలా డీప్ ఫ్రై చేసి ఇస్తారు. తోటకూర మంచిదే కదా, మన పిల్లలకి మంచిదే పెడుతున్నాం అనుకొని చేస్తూ ఉంటారు కొంతమంది. చాలా తప్పండి. టేస్ట్ అనేది ఏంటంటే ఆ ఒక న్యాచురల్ టేస్ట్, తోటకూర ఒక న్యాచురల్ ఫ్లేవరు, అలాగే శనగపిండి అలా మనకు తెలియాలి. కానీ ఇది ఏంటి, ఇప్పుడు మీరు నాన్ వెజ్ కూడా డీప్ ఫ్రై చేయండి, ఇవి కూడా డీప్ ఫ్రై చేయండి, అన్నీ కూడా మనకు ఇంచుమించు ఒకేలాంటి టేస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో ఫ్యాట్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో నా బేసిక్ పాయింట్ ఏంటంటే మనం ఒక వెజిటబుల్ కానీ లేకపోతే ఒక కార్బోహైడ్రేట్ సోర్స్ కానీ ప్రోటీన్ ఎక్కువ ఉన్నది కానీ తీసుకున్నప్పుడు ఇది అని తెలియాలి. అలా బాడీ గుర్తించినప్పుడే ఆయా పనులకి వాటి స్పెసిఫిక్ ఫంక్షన్స్కి వాటిని ఉపయోగిస్తూ ఉంటుంది. సో తోటకూర మనము చక్కగా ఒక కూరలాగా వండుకుంటే వచ్చే పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి. అందులో ఉన్న విటమిన్స్ అన్ని బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలా తీసుకుంటే మాత్రం బాడీ అది కోరటం లేదు, మైండే కోరుతుంది. సో మైండ్లో మనకి ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇమోషనల్ ఈటింగ్ అనేది ఉంది అన్నప్పుడే మనం ఇది చేస్తూ ఉంటాము. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒబేసిటీ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు. అదేంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు ఒక డాటర్ మదర్ కుక్ చేసేటప్పుడు ఇలాంటివి చూసింది అనుకోండి, మమ్మీ తోటకూరతో ఇలా చేస్తుంది అని, తను కూడా అలా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో జెనెటిక్ అనేది ఇంకా సైంటిస్టులు నిర్ధారించలేకపోతున్నారు. ఒక జీన్ కారణం ఉందా లేకపోతే ఫ్యామిలీ హ్యాబిట్స్ వల్ల కూడా మనకు ఇలాంటి అలవాటు అవుతున్నాయా అని. సో మన చేతిలో ఉన్నది ఏంటి, అలవాట్లు మనం మార్చుకోగలగడమే. సో డెఫినెట్గా మనము ఎగ్జాంపుల్ సెట్ చేస్తూ ఉంటాం, పిల్లలకి రోల్ మోడల్స్గా కూడా ఉంటాం. కాబట్టి మనం చేసేవి వాళ్ళకు ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మన థింకింగ్ కానివ్వండి, మన అలవాట్లు కానివ్వండి, వాళ్ళ మీద ప్రభావం అనేది డెఫినెట్గా చూపిస్తుంది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఈ కుకింగ్ అని కూడా చెప్పచ్చు. ఇంట్లో మనం ఇలాంటివి చేస్తూ ఉంటే పిల్లలకి ఎక్కడైనా అవి ఇష్టం రావడం కూడా మన కుకింగ్ వల్ల ఒకటి ఆ పాయింట్ అయితే, మరో పాయింట్ రేపు వాళ్ళు వండేటప్పుడు కూడా ఇలాంటి విషయాలు వండడానికి ప్రాధాన్యత ఇస్తారు. సో మనము ఎలా ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అంటే కరెక్ట్ ఈటింగ్ అనేది చెప్పాలి, ఇలాంటివి ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు అనేది కూడా వాళ్ళకి నేర్పించి ఆ కంట్రోల్ అనేది కూడా మనం అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఎప్పుడైనా బోండాలు, బజ్జీలు లాంటి డీప్ ఫ్రై వస్తువులు చేసేటప్పుడు నూనె పైకి బాగా చిల్లుతూ ఉంటుంది. అలాంటప్పుడు నూనెలో 2 టీ స్పూన్లు నెయ్యి కలిపితే నూనె చిమ్మకుండా ఉంటుంది. యాదగిరి గారు, ఈరోజు మీరు మాకు తయారు చేసి చూపించిన 2 వంటలతో పాటుగా ఊరించే వంట కూడా చాలా బాగున్నాయి కదా? అవునండి. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా? అయితే మీరు కోరుకునే వంటకాలతో పాటుగా మీ సలహాలు, సూచనలు కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూశారు కదా ఇవాళ స్పెషల్ వంటకాలు ఏంటో. రేపు కూడా సరికొత్త రుచులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. యాంకర్ డ్రెస్ కర్టసీ